హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు తెలుగు ఉద్యోగ సందేశాలు యూట్యూబ్ ఛానల్. ఎవరైతే సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ ఆపర్చునిటీ కోసం వెయిట్ చేస్తున్నారో వారందరూ గుడ్ న్యూస్ గైస్. రైల్వే రిక్రూట్మెంట్ సెల్ నుంచి మనకు ఒక వండర్ఫుల్ జాబ్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేకుండా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ప్రతి ఒక్క మేల్ అండ్ ఫీమేల్ అభ్యర్థులు అందరూ అప్లై చేసుకునే నోటిఫికేషన్ ఇది. కేవలం 10వ తరగతి పూర్తి చేసుకొని ఖాళీగా ఉన్న ప్రతి ఒక్క అభ్యర్థి అప్లై చేసుకోవచ్చు అనమాట. సో ఈ వీడియోలో ఈ నోటిఫికేషన్ సంబంధించి క్లియర్ కట్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ఎక్స్‌ప్లెయిన్ చేయబోతున్నాను. ఎటువంటి రాత పరీక్ష లేకుండా ఎంపిక చేస్తారు. మీ 10థ్ క్లాస్‌లో మార్క్స్ మెరిట్ పైన అయితే సెలక్షన్ ఉంటుంది. సో ప్రతి ఒక్కరు అప్లై చేసుకోండి. ఇమ్మీడియేట్‌గా సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ కావాలి అని అనుకుంటే గనక ఇమ్మీడియేట్‌గా అయితే అప్లై చేయండి. సో వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి. అలాగే చిన్న రిక్వెస్ట్ గైస్, వీడియో నచ్చితే వీడియోని లైక్ చేసి వీలైనంత వరకు ప్రతి ఒక్క అబ్బాయి షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఆల్ అని యాక్టివేట్ చేసుకోండి. సో దట్ నెక్స్ట్ టైం నేను ఏ వీడియోస్ చేసినా మీకు అప్డేట్స్ రూపంలో రావడం జరుగుతుంది. సో వితౌట్ ఎనీ డిలే లెట్ us జంప్ ఇంటు ది ఆఫీషియల్ నోటిఫికేషన్ గైస్. సో ఆఫీషియల్ నోటిఫికేషన్ చూసుకున్నట్లయితే మనకు రైల్వే రిక్రూట్మెంట్ సెల్ ఆర్ఆర్‌సీ నుంచి రావడం జరిగింది. సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించిన సంస్థ. సో ఇక్కడ అడ్వర్టైజ్‌మెంట్ ఉంది కదా! దీనిపైన క్లిక్ చేస్తే గనక యాక్చువల్ నోటిఫికేషన్ అయితే డౌన్‌లోడ్ అవుతుంది. నోటిఫికేషన్ ఫర్ ఎంగేజ్‌మెంట్ అని ఇక్కడ క్లియర్‌గా మెన్షన్ చేశారు కదా! సో అది క్లిక్ చేసి మనం యాక్చువల్ నోటిఫికేషన్ డౌన్‌లోడ్ చేసుకుందాం. నోటిఫికేషన్ డౌన్‌లోడ్ అయిపోయింది. దాని గురించి ఇప్పుడు క్లియర్‌గా డిస్కస్ చేసుకుందాం. సో నోటిఫికేషన్ నంబర్ కూడా చూసుకుంటే ఆర్ఆర్‌సీ-సీఆర్ ఏఏ 2025 అని క్లియర్‌గా మెన్షన్ చేశారు. ఈ నోటిఫికేషన్ మనకు 12థ్ ఆగస్ట్ రోజు అయితే రిలీజ్ అయింది. రైల్వే రిక్రూట్మెంట్ సెల్ అని క్లియర్‌గా మెన్షన్ చేశారు. సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించిన సంస్థ. సో ఓపెనింగ్ డేట్ ఆఫ్ అప్లికేషన్ వచ్చేసి 12థ్ ఆగస్ట్ అనమాట. క్లోజింగ్ డేట్ చూసుకున్నట్టయితే మనకు 11థ్ సెప్టెంబర్ అని క్లియర్‌గా మెన్షన్ చేయడం జరిగింది. సో ఓన్లీ ఆన్‌లైన్ అప్లికేషన్స్ మాత్రమే ఇన్వైట్ చేస్తున్నారు. ఎటువంటి ఆఫ్‌లైన్ అప్లికేషన్ మాత్రం సబ్మిట్ చేసుకోవద్దు. సో ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాల్సింది ఆన్‌లైన్‌లో మాత్రమే సబ్మిట్ చేయాలి. మోడ్ ఆఫ్ సెలక్షన్ చూసుకుంటే వచ్చేసి మెరిట్ లిస్ట్ ప్రిపేర్డ్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ఆల్ ద క్యాండిడేట్స్ హూ అప్లై అగైన్స్ట్ ద నోటిఫికేషన్. ద మెరిట్ లిస్ట్ విల్ బి ప్రిపేర్డ్ ఆన్ ది బేసిస్ ఆఫ్ ది పర్సెంటేజ్ మార్క్స్ ఇన్ మెట్రికులేషన్. సో గైస్, మీ 10థ్ క్లాస్‌లో మార్క్స్ ఎన్ని వచ్చాయో ద పర్సెంటేజ్ బేసిస్ మీద మెరిట్ అందులో దాని నుంచి సెలెక్ట్ చేయడం జరుగుతుంది. మీకు మినిమమ్ 50% అగ్రిగేట్ మార్క్స్ ఉండాలి. ప్లస్ ఐటీఐ మార్క్స్ ఇన్ ట్రేడ్ ఇన్ విచ్ అప్రెంటిస్‌షిప్ ఈస్ టు బి డన్ అని క్లియర్‌గా మెన్షన్ చేయడం జరిగింది ఇక్కడ. ఓకే. 10థ్ క్లాస్‌లో 50% మ్యాథ్స్ అగ్రిగేట్ ఉండాలా. దాంతో పాటు ఐటీఐ మార్క్స్ ఇన్ ద ట్రేడ్ ఇన్ విచ్ అప్రెంటిస్‌షిప్ ఈస్ టు బి డన్. సో ఎవరైతే అప్రెంటిస్‌షిప్ చేయాలనుకుంటున్నారో ఐటీఐ మార్క్స్ కూడా ఉండాలి ఇన్ ద ట్రేడ్ అని క్లియర్‌గా మెన్షన్ చేస్తున్నారు. ద ప్యానెల్ విల్ బి ఆన్ ది బేసిస్ ఆఫ్ సింపుల్ యావరేజ్ మార్క్స్ ఇన్ ద మెట్రికులేషన్ అండ్ ది ఐటీఐ అన్నమాట. సో 10థ్ క్లాస్‌తో పాటు ఐటీఐ చేసిన వాళ్ళందరూ అప్లై చేసుకోవచ్చు అని కూడా క్లియర్‌గా మెన్షన్ చేస్తున్నారు. సో ఇక్కడ మనకు వివిధ రకాల వేకెన్సీ అయితే రిలీజ్ చేశారు. ముంబై క్లస్టర్‌కి సంబంధించి ట్రేడ్స్, ఫిట్టర్, వెల్డర్, కార్పెంటర్, అలాగే టైలర్ చూసుకున్నైతే మనకు మంచి వేకెన్సీస్ ఉన్నాయి. 131 అన్‌రిజర్వ్డ్ కేటగిరీ, ఓబీసీ 69, అలాగే ఎస్సీకి, అలాగే టీఎల్‌కి వచ్చేసి 258. సో టోటల్‌గా మనకు ఈ వాడి బండర్‌లో మనకొచ్చేసి క్యారేజ్ అండ్ వ్యాగన్ కోచింగ్ వాడి బండర్‌లో అయితే ఇన్ని వేకెన్సీ ఉన్నాయి. కళ్యాణ్ డీజిల్ షెడ్‌లో కూడా మనకు మంచి వేకెన్సీ రిలీజ్ చేయడం జరిగింది. కుర్లా డీజిల్ షెడ్‌లో కూడా మనకు బానే వేకెన్సీస్ అయితే రిలీజ్ చేశారు. అది కూడా మనకు ట్రేడ్ చూసుకుంటే ఎలక్ట్రీషియన్ ఆర్ మెకానికల్ డీజిల్, అలాగే వెల్డర్, అలాగే మెషినిస్ట్, ఎలక్ట్రీషియన్ ఇలాంటి పొజిషన్స్‌కి మాత్రమే ఇక్కడ చూసుకుంటే వేకెన్సీ అయితున్నాయి. ఫిట్టర్, టర్నర్, అలాగే ఎలక్ట్రీషియన్, మెషినిస్ట్, ఇన్‌స్ట్రుమెంట్ మెకానిక్, లాబొరేటరీ అసిస్టెంట్, ఎలక్ట్రానిక్స్ మెకానిక్. సో ఇలా మనకు ప్రతి ఒక్క దాంట్లో అయితే వేకెన్సీ అయితే ఉన్నాయి. అండ్ వెల్డర్ అండ్ గ్యాస్‌కి సంబంధించి, ఎలక్ట్రిక్‌కి సంబంధించి కూడా వేకెన్సీ అయితే ఉన్నాయి. సో పీరియడ్ ఆఫ్ ఎంగేజ్‌మెంట్ చూసుకున్నట్టయితే మనకు ట్రైనింగ్ పీరియడ్ 1 ఇయర్ అయితే ట్రైనింగ్ పీరియడ్ ఉంటుందని క్లియర్‌గా మెన్షన్ చేయడం జరిగింది. సో మనకు చాలా వేకెన్సీ అయితే ఉన్నాయి. సో ముంబై క్లస్టర్ సంబంధించి డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్‌లో వర్క్‌షాప్ అయితే ఉంటుంది. మతుంగా వర్క్‌షాప్ అని ఇదొకటి, అలాగే ఎస్ఐటీ వర్క్‌షాప్ బై కుల్లా, అలాగే నెక్స్ట్ చూసుకుంటే క్యారేజ్ అండ్ వ్యాగన్ డిపోకి సంబంధించింది, భూసావల్ క్లస్టర్‌కి సంబంధించినటి ఎలక్ట్రిక్ లోకో షెడ్. సో ఇలా మనకు డిఫరెంట్ ప్లేసెస్‌లో డిఫరెంట్ వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో మంచి వేకెన్సీ అయితే రిలీజ్ చేయడం జరిగింది. సోలాపూర్ క్లస్టర్‌కి సంబంధించి కూడా. సో ఎలిజిబిలిటీ కండిషన్‌లోకెళ్ళిపోతే గనక క్యాండిడేట్ షుడ్ హావ్ కంప్లీటెడ్ 15 ఇయర్స్ ఆఫ్ ఏజ్ అండ్ షుడ్ నాట్ హావ్ కంప్లీటెడ్ 24 ఇయర్స్ ఆఫ్ ఏజ్ అన్నమాట. యాస్ ఆన్ 12థ్ ఆగస్ట్. సో 15 ఇయర్స్ అబోవ్ ఉండాలి. బట్ 24 ఇయర్స్ బిలో ఉండాలని క్లియర్‌గా మెన్షన్ చేస్తున్నారు. అప్పర్ ఏజ్ వచ్చేసి 5 ఇయర్స్ అయితే ఎస్సీ, ఎస్టీకి రిలాక్సేషన్ ఉంటుంది. 3 ఇయర్స్ వచ్చేసి ఓబీసీ క్యాండిడేట్స్ రిలాక్సేషన్ ఉండదని క్లియర్‌గా ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. క్యాండిడేట్ షుడ్ బి బోర్న్ బిట్వీన్ దీస్ డేట్స్ అని క్లియర్‌గా మెన్షన్ చేశారు. అన్‌రిజర్వ్డ్ క్యాండిడేట్ వచ్చేసి 12/8/2001 నుంచి 2010 మధ్యలో జన్మించి ఉండాలి. ఎస్సీ వచ్చేసి 12/8/1996 నుంచి 12/8/2010 అనమాట. ఎస్టీ వచ్చేసి 12/8/1996 నుంచి 12/8/2010. ఓబీసీ కూడా ఇది 12/8/1998 నుంచి 2010 అనమాట. సో ఈ ఈ ఈ డేట్స్‌లో పుట్టిన వాళ్ళు మాత్రమే అర్హులు అని క్లియర్‌గా మెన్షన్ చేస్తున్నారనమాట. సో మినిమమ్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్‌లోకెళ్ళిపోతే గనక 10వ తరగతి పూర్తి చేసుకొని ఎవరైతే ఖాళీ ఉన్నారో అందరూ అప్లై చేసుకోవచ్చు. ఆర్ ఈక్వివలెంట్ అండర్ 10+2 ఎగ్జామినేషన్ సిస్టమ్ విత్ మినిమమ్ 50% మార్క్స్ ఉండాలి ఇన్ అగ్రిగేట్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ బోర్డ్ అండ్ ఆల్సో పొసెస్ నేషనల్ ట్రేడ్ సర్టిఫికేట్ ఇన్ ద నోటిఫైడ్ ట్రేడ్ అనమాట.
అది కూడా ఎవరి నుంచి ఇష్యూ అయ్యి ఉండాలా? నేషనల్ కౌన్సిల్ ఆఫ్ వొకేషనల్ ట్రైనింగ్ లేదా ప్రొవిజనల్ సర్టిఫికేట్ ఇష్యూడ్ బై ఇక్కడ క్లియర్‌గా మెన్షన్ చేశారు. ఇష్యూడ్ బై నేషనల్ కౌన్సిల్ ఆఫ్ వొకేషనల్ ట్రైనింగ్, స్టేట్ కౌన్సిల్ ఫర్ వొకేషనల్ ట్రైనింగ్ అని ఇక్కడ క్లియర్‌గా 2 సంస్థల నుంచి మనకు ఆ సర్టిఫికేట్ అనేది ఇష్యూ అయ్యి ఉండాలన్నమాట. ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్స్ కానీ, డిప్లొమా హోల్డర్స్ కానీ నాట్ ఎలిజిబుల్ అని క్లియర్‌గా ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. సో, ఫీజ్ చూసుకుంటే మనకు ₹100 అయితే పే చేయాల్సి ఉంటుంది. నాన్ రిఫండబుల్ అనమాట. ఏదైతే ఫీజ్ మీరు కడతారో అది మాత్రం నాన్ రిఫండబుల్ అనమాట. సో, డిసేబిలిటీ పర్సన్స్ వచ్చి 40% కంటే అబోవ్ ఉంటేనే అప్లై చేయాలి. మిగతా వాళ్ళైతే డిసేబిలిటీ కన్సిడర్ చేయమని చెప్తున్నారు. సో, ఎలా అప్లై చేయాలంటే ఇక్కడ www.rrccr.com అనే వెబ్‌సైట్ లింక్ ఉంది కదా! సో, అది విజిట్ చేసి ఆన్‌లైన్‌లో అప్లికేషన్ అనేది సబ్మిట్ చేయాల్సి ఉంటదనమాట. సో, అలాగే డాక్యుమెంట్స్ టు బి అప్‌లోడెడ్ చూసుకుంటే క్యాండిడేట్స్ స్కాన్డ్ కాపీ అప్‌లోడ్ చేయాలి. ఎస్ఎస్‌సి సర్టిఫికేట్, అలాగే సర్టిఫికేట్ ఆఫ్ ప్రూఫ్ ఆఫ్ డేట్ ఆఫ్ బర్త్, కన్సాలిడేటెడ్ మార్క్ షీట్స్, అలాగే నేషనల్ ట్రేడ్ సర్టిఫికేట్ ఇష్యూడ్ బై ఎన్‌సీవీటీ లేదా ప్రొవిజనల్ నేషనల్ ట్రేడ్ సర్టిఫికేట్ ఇష్యూడ్ బై ఎస్‌సీవీటీ, క్యాస్ట్ సర్టిఫికేట్ ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, అలాగే డిసేబిలిటీ సర్టిఫికేట్, డిశ్చార్జ్ సర్టిఫికేట్, అలాగే దాంతో పాటు ఒరిజినల్ డాక్యుమెంట్స్ ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుంది. యాస్ స్టేటెడ్ అబోవ్ ఆన్ ద డే ఆఫ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఈస్ మ్యాండేటరీ వితౌట్ విచ్ దే విల్ నాట్ బి అలౌడ్ టు అపియర్ ఇన్ ద డాక్యుమెంట్ వెరిఫికేషన్ అని కూడా క్లియర్‌గా మెన్షన్ చేస్తున్నారు. సర్టిఫికేట్స్ ఇన్ లాంగ్వేజ్ అదర్ దెన్ ఇంగ్లీష్ ఆర్ హిందీ షుడ్ బి అకాంపెనిడ్ బై అటెస్టేషన్ ట్రాన్స్‌లేషన్ ఇన్ ఇంగ్లీష్ ఆర్ హిందీ అనమాట. ఓకే. సో, లాస్ట్ డేట్ ఆఫ్ ఆన్‌లైన్ రిసిప్ట్ అప్లికేషన్ చూసుకున్నట్టయితే మనకొచ్చేసి 11 సెప్టెంబర్ అని క్లియర్‌గా మెన్షన్ చేశారు ఆన్‌లైన్ అప్లికేషన్. నో ఫిజికల్ కాపీ ఆఫ్ ది అప్లికేషన్ ఈస్ రిక్వైర్డ్ టు బి సెంట్ ఫర్ ఆర్ఆర్‌సీసీఆర్ అనమాట. ఓన్లీ మనకు ఆన్‌లైన్ అప్లికేషన్ మనం సబ్మిట్ చేయాలి. ట్రైనింగ్ పీరియడ్ అండ్ స్టైఫండ్ చూసుకుంటే 1 ఇయర్ ట్రైనింగ్ ఉంటుంది. స్టైఫండ్ చూసుకుంటే మనకు 7,000 పర్ మంత్ అయితే ఇస్తున్నారనమాట. అగ్రీమెంట్ ఆఫ్ ట్రైనింగ్ చూసుకుంటే బిఫోర్ కమెన్స్‌మెంట్ ఆఫ్ అప్రెంటిస్‌షిప్ ట్రైనింగ్ ఇన్ ద డెసిగ్నేటెడ్ ట్రేడ్ సెలెక్టెడ్ క్యాండిడేట్ హాస్ టు ఎంటర్ ఇంటూ కాంట్రాక్ట్ ఆఫ్ అప్రెంటిస్‌షిప్ ట్రైనింగ్ విత్ ద ఫాలోయింగ్ ప్రొవిజన్స్. ఏంటంటే మీరు అగ్రీమెంట్‌లోకి వెళ్ళాల్సి ఉంటుంది. సో, సెలెక్ట్ అయిన తర్వాత అప్రెంటిస్‌షిప్ టర్మినేటెడ్ త్రూ ఫెయిల్యూర్ ఆన్ ది పార్ట్ ఆఫ్ ది ఎంప్లాయర్ ఈస్ క్యారీ ఔట్ టర్మ్స్ అండ్ క్యాండిడేట్ విల్ బి పెయిడ్ అప్రెంటిస్‌షిప్ కంప్లీషన్ యాస్ ప్రిస్క్రైబ్డ్. ఇన్ ద ఈవెంట్ ఆఫ్ ప్రీమెచ్యూర్ టర్మినేషన్ ఆఫ్ కాంట్రాక్ట్ అప్రెంటిస్‌షిప్ ఫర్ ఫెయిల్యూర్ ఆన్ ది పార్ట్ ఆఫ్ అప్రెంటిసీ టు క్యారీ ఔట్ ద టర్మ్స్ అండ్ కండిషన్ ఆఫ్ ది కాంట్రాక్ట్ క్యాండిడేట్ ష్యూరిటీ హ్యాస్ టు పే సచ్ అమౌంట్ ఈస్ డిటర్మిన్డ్ బై ద అప్రెంటిస్‌షిప్. సో, ఒకవేళ గనక మీరు గనక ఎళ్ళిపోతాము అని అనుకునే టర్మినేషన్ మిమ్మల్ని మీరు రిజైన్ చేసి వెళ్ళిపోతాం అనుకుంటే గనుక ఒక పర్టిక్యులర్ అమౌంట్ అయితే వాళ్ళు అగ్రీ అయ్యి పే చేయమని చెప్తారు. అది మాత్రం పే చేయాల్సి ఉంటుంది. సో, ఏదైనా ఇష్యూస్ ఉంటే హెల్ప్ డెస్క్‌కి కాల్ చేయాల్సి ఉంటుంది మీరు. లేదా ఈమెయిల్ చేయొచ్చు helpdesk.rrc.cr@gmail.com. సో, ఏ ఇష్యూ ఉన్నా ఆన్‌లైన్ సబ్మిషన్‌కి సంబంధించి డీటెయిల్స్ ప్రింటింగ్ ఆఫ్ అప్లికేషన్ సంబంధించి ప్రాబ్లమ్స్ ఏమున్నా కూడా ఈ ఈమెయిల్‌కి అయితే ఈమెయిల్ చేయండి సబ్జెక్ట్ మెన్షన్ చేసి. ఓకే. సో, అస్సలు మిస్‌యూజ్ చేసుకోకండి. వండర్‌ఫుల్ జాబ్ ఆపర్చునిటీ సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించిన సంస్థ నుంచి. కాబట్టి ప్రతి ఒక్కరు అప్లై చేయండి. సో, అనెక్షర్స్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఓబీసీకి సంబంధించిన అనెక్షర్ ఉంది. అనెక్షర్ 3 కూడా ఉంది. డిసేబిలిటీ సర్టిఫికేట్‌కి సంబంధించింది. అలాగే అనెక్షర్ 4 కూడా ఉంది. డిసేబిలిటీ సర్టిఫికేట్‌కి సంబంధించి. సో, ప్రతి ఒక్క అనెక్షర్ సర్టిఫికేట్ అయితే ఇందులో ఉంది. అనెక్షర్ 5 కూడా ఉంది. సో, పీడీఎఫ్ డౌన్‌లోడ్ చేసుకొని ఏ అనెక్షర్స్ కావాలో ఎవరెవరికి ఎలిజిబిలిటీ ఈ అనెక్షర్స్‌తో పనుందో అవి ఒకసారి డౌన్‌లోడ్ చేసి చూసుకోండి. ఓకే. సో, ఆపర్చునిటీ మిస్ చేసుకోకుండా ప్రతి ఒక్కరు అప్లై చేయండి. సో, మీ అందరికి కావాల్సిన ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేశాను. ఇంతటితో ఈ వీడియో ముగిస్తున్నాను. నెక్స్ట్ వీడియోలో ఇంకా మంచి కంటెంట్‌తో మంచి వీడియోతో రావడానికి ట్రై చేస్తాను. ఓకే. So see you guys then. Thank you for watching the video. Have a great day.